తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్, ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు సర్వీసుతో తెలంగాణ మహిళలను ఆకట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కానుక ఇవ్వడానికి సిద్ధమైపోయారు. అదేమిటంటే ఆధార్ కార్డు చూపించకుండానే మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయొచ్చు. ఎస్, తెలంగాణ మహిళ అయితే చాలు, ఆధార్ కార్డు లేకుండానే రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్ఆర్టీసీ సర్వీసుల్లో మీరు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. అది ఎలాగుందో ఒకసారి తెలుసుకుందాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తోంది. అయితే మహిళలు బస్సు ప్రయాణం చేయాలంటే కండక్టర్కు ఆధార్ కార్డు ఒరిజినల్ చూపించాల్సి ఉండేది. దాన్ని బట్టి ఉచిత ప్రయాణానికి అర్హులుగా ఉంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మహిళల కోసం మరో గుడ్ న్యూస్ అందించారు. మహిళలు ఇకపై ఆర్టీసీ ఉచిత బస్సు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఆధార్ కార్డు లేకున్నా ప్రయాణించవచ్చునని తెలిపారు. ఆధార్ కార్డు స్థానంలో ఏదైనా గుర్తింపు కార్డు అంటే ఓటర్ ఐడి ఉండొచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులను చూపించవచ్చునని కూడా ఆయన సూచించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేశారు. అయితే మహిళలు ఉచిత ప్రయాణం చేయాలంటే గుర్తింపు కార్డుగా ఆధార్ చూపించాల్సి ఉండేది. అప్పుడు కండక్టర్ జీరో టికెట్ను అందిస్తారు. తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు జీరో టికెట్ కోసం ఆధార్ ఉంటే చాలా అని ఓ నెటిజన్ ఎండీ సజ్జనార్ని అడగ్గా దీనికి బదులుగా సమాధానం ఇచ్చారు సజ్జనార్. ఉచిత ప్రయాణానికి గుర్తింపుగా ఆధార్ కార్డుకు బదులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును చూపించి ప్రయాణించవచ్చునని ప్రకటించారు. అంటే మహిళల వద్ద ఆధార్ కార్డు లేకున్నా ఇతర గుర్తింపు కార్డులను చూపించి కూడా ఉచిత ప్రయాణం చేయొచ్చన్నమాట. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణించే సదుపాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన విషయం తెలిసిందే. ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్పై నిర్దిష్ట బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేందుకు ఈ పథకం వీలు కల్పిస్తోంది. 2023 డిసెంబర్ 9న ఈ పథకం ప్రారంభించారు. మహిళల భద్రత, స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రోత్సహించేందుకు దీన్ని ఉద్దేశించారు. ఆర్టీసీకి చెందిన నగర, గ్రామీణ, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో ఈ సేవలు పొందొచ్చు. ప్రతిరోజు 40 లక్షల మంది వరకు దీనిని ఉపయోగించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో మహిళల కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణ పథకం మహాలక్ష్మి యోజన ప్రజల్లో విశేష స్పందన తెచ్చుకుంది. ఇది ముఖ్యంగా మధ్యతరగతి, పేద వర్గాల మహిళలకు మేలు కలిగిస్తోంది. రోజు ఆఫీసులకు, బస్తీలకు, మార్కెట్లకు బస్సుల్లో ప్రయాణించే వారి కోసం ఇది ఆర్థికంగా పెద్ద ఊరటగా మారింది. ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభమైన తర్వాత వేలాది మంది మహిళలు తమ నెలవారీ ప్రయాణ ఖర్చులో ఎంతో తేడా చూస్తున్నారు. ఉద్యోగస్తుల నుంచి గృహిణుల వరకు ఎంతోమంది మహిళలు ఇప్పుడు రోజు ఖర్చు చేయాల్సిన డబ్బును వేరే అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. ఇది వారికి ఆర్థికంగా ఊరట కలిగించడమే కాకుండా భద్రతతో కూడిన ప్రయాణాన్ని కూడా అందిస్తోంది. సో ఓవరాల్గా తెలంగాణ మహిళలకి రేవంత్ సర్కార్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇప్పటి వరకు ఆధార్ కార్డు చూపించి బస్సులో ప్రయాణించే తెలంగాణ మహిళలకు ఇకపైన ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేదు. దాని స్థానంలో ఓటర్ ఐడి కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి కొన్ని గుర్తింపు కార్డులు ఉంటాయి. అవి మీరు ఏదైనా ఒక కార్డు చూపిస్తే చాలు, ఖచ్చితంగా మీరు టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఏదైతే నిర్దేశించిన బస్సులు ఉంటాయో ఆ యొక్క బస్సుల్లో మీరు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని సీఎం రేవంత్ సర్కార్ మహిళలకు ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా చెప్పాలంటే నిన్నటి వరకు ఆధార్ కార్డు ఉంటేనే, అది కూడా ఒరిజినల్ ఉంటేనే బస్సులు ఎక్కించుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా తెలంగాణ మహిళలకి రేవంత్ రెడ్డి ఒక కానుకగా ఇచ్చారని ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఖచ్చితంగా ఈ యొక్క ఆధార్ కార్డు స్థానంలో ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఉండి మీరు ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా హ్యాపీగా తిరగచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.